సార్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ మన కోవిడ్ తర్వాత ఇలాంటి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. తుంటి నొప్పితో స్టార్ట్ అయ్యి తర్వాత టోటల్ రీప్లేస్మెంట్కి వెళ్తున్నారు. ఒకసారి దీని గురించి, అంటే కోవిడ్ తర్వాత ఎందుకు ఇలాంటి కేసెస్ ఎక్కువ అయ్యాయి? అంటే కోవిడ్ అప్పుడు ఎక్కువ స్టీరాయిడ్ యూసేజ్ అనేది ఉంది కదా మేడం. సో ఏంటంటే ఎవరైతే ఎక్కువగా ఈ స్టీరాయిడ్స్ తీసుకున్నారో ఇలాంటి పేషెంట్స్లో ఈ హిప్ బాల్ ఉంటుంది కదండి, నార్మల్గానే దాని బ్లడ్ సప్లై అనేది ఇట్స్ వెరీ వెరైటీగా ఉంటుంది. దాని బ్లడ్ సప్లై అనేది ఒక పెద్ద లాంగ్ క్వశ్చన్గా అడుగుతారు ఆర్థోపెడిక్స్ ఎగ్జామ్లో. ఎందుకంటే నార్మల్గా ఉండే బ్లడ్ సప్లై, ప్రతి బోన్కి ఉండే బ్లడ్ సప్లై వేరు, తుంటి బాల్కు ఉన్న బ్లడ్ సప్లై వేరు. సో దానికి నార్మల్గానే ఏదైనా స్టెరాయిడ్స్ తీసుకున్నా, నార్మల్గానే మరి ఓవర్గా ఆల్కహాల్ తీసుకున్నా, కొన్ని డిసీజెస్ లైక్ సికిల్ సెల్ అనీమియా ఎట్లా ఏమన్నా ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా దాని బ్లడ్ సప్లై డ్యామేజ్ అయిపోయి అక్కడ నార్మల్గానే ఏవియన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండి. ఈ కోవిడ్ అప్పుడు ఏమైందంటే ఎక్కువ స్టీరాయిడ్ ఇంటేక్ వల్ల ఈ తుంటి డ్యామేజ్ అనేది ఎక్కువైపోయి ఎక్కువ కేసెస్ చూస్తున్నాం మనం. ఒకటి హెల్త్ మీద అవేర్నెస్ బాగా వచ్చింది. సో తుంటి నొప్పి అనగానే ఇమీడియట్గా వాళ్ళు కన్సల్ట్ అవుతున్నారు. సో ఈ ఏవియన్ హిప్ కేసెస్ చాలా పెరిగినాయండి. సార్, ఈ పెయిన్ వాళ్ళకి వచ్చినప్పుడు అంటే ఏ స్టేజ్లో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? తుంటి నొప్పిని మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదండి. నీ పెయిన్ అయినా ఒక రోజు ఆగొచ్చేమో కానీ తుంటి నొప్పి మాత్రం ఒక రోజు కూడా ఆగకూడదు. డైరెక్ట్గా డాక్టర్ గారిని సంప్రదించడం చాలా బెటర్ అండి. ఎందుకంటే తుంటి నొప్పిలో వాళ్ళు లేట్ చేశారు అంటే దాంట్లో స్టేజింగ్ ఉంటుంది మేడం. ఎక్స్రేలో కనపడదండి. అది ఎక్స్రేలో కనపడాలంటే బాగా డ్యామేజ్ అయినప్పుడు అది ఎక్స్రేలో కనపడుతుంది. సో మనం ముందే కనపడాలి అంటే ఎంఆర్ఐ స్కాన్లో కనపడుతుందండి. ఎంఆర్ఐ పెల్విస్ విత్ బోత్ హిప్స్లో అది కనపడుతుంది. సో మీరు ఇమ్మీడియట్గా దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి పేషెంట్. లేట్ చేశారంటే అది హిప్ రీప్లేస్మెంట్ వరకు వెళ్తుందండి. అంటే హిప్ రీప్లేస్మెంట్ మీరు వినే ఉంటారు, బాల్ తీసేసి కొత్త బాల్ వేస్తాం. అంటే స్టిరాయిడ్స్ కోవిడ్ టైంలో అన్నారు కదా, 20+ నుండి చాలా మంది దే హ్యావ్ అండర్గోన్ ది స్టిరాయిడ్స్ ఫేజ్. అంటే ఇప్పుడు 20 ఏజ్ నుండే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అంటే వాళ్ళకి కూడా ఆ ఏజ్లో కూడా రీప్లేస్మెంట్ దాకా వెళ్ళే కేసెస్ కనిపిస్తున్నాయి. అవునండి, అవును. అంటే ఏ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుంది? 20 నుండి వాళ్ళకి సర్జరీ అనేది ఎలా ఉంటుంది? అంటే ఏజ్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది కదా సర్జరీ అనేది. 20 ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, 40+ వాళ్ళకి ఏజ్ బట్టి సిమెంటెడ్ అన్సిమెంటెడ్ అని ఉంటాయి మేడం. కాకపోతే దాంట్లో కూడా సైంటిఫిక్ డేటా కొంచెం ఉంది. అంటే ఈ యొక్క జనరల్ ఇంటర్వ్యూలో మనం అంత దాన్ని చెప్పలేము అనమాట. అంటే సిమెంటెడ్ అయ్యాలా అన్సిమెంటెడ్ అయ్యాలా అన్నీ చెప్తే ఊరికే లేనిపోని ఇది. సో తుంటి నొప్పిని అశ్రద్ధ చేయకూడదు. మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే తుంటి నొప్పిని అశ్రద్ధ చేయకూడదు, డాక్టర్ గారిని ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎక్స్రే తీయించుకుంటారు, వాళ్ళు ఎక్స్రేలు ఏం లేదు కదా అని వదిలేస్తారండి. అలా చేయకూడదు. ఎందుకంటే డౌట్ ఉంది అంటే ఎంఆర్ఐ తీయించుకుంటే ఆ ఎంఆర్ఐలో క్లియర్గా తెలుస్తుంది. ఆ స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట దీనికి. ఓకే, వాళ్ళకి ఫస్ట్ సిమ్టమ్స్ ఇది అదే అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏ సిమ్టమ్స్ ఉంటాయి సార్? తుంటి నొప్పి ఉంటుంది మేడం. తర్వాత ఇలా పెట్టి ఇలా కాలు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, కారులో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఇటు మూవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ తుంటి నొప్పిని నడుము నొప్పిని కన్ఫ్యూజ్ అయిపోయి ఒక 6 నెలలు 1 year వదిలేస్తారు. ఇది నడుము నొప్పి ఏమో, లేకపోతే కిడ్నీ నొప్పి ఏమో, లేకపోతే ఇక్కడ నొప్పి అవుతుందేమో, ఇది ఇలా లాగుతుంది, ఇది నడుము నొప్పి ఏమో, లేకపోతే ఇటు సైడ్కి వస్తుంది, నెగ్లెక్ట్ చేసి డాక్టర్ గారి దగ్గరికి లేట్గా వస్తారు. ఓకే, సో ఇదైతే మధ్యలో వచ్చి ఆగిపోవడం, దానికి మెడిసిన్ తీసుకుంటే ఆగిపోవడం, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఆగిపోవడం అలా ఏమి ఉండదు. ప్రోగ్రెసివ్ మేడం, అది ప్రోగ్రెస్ అవుతుంది. అంటే ఇప్పుడు సయాటికా పెయిన్ కూడా మీరు చెప్తున్న సిమ్టమ్స్లో ఆల్మోస్ట్ అంటే ఒక కాలు ఇదంతా కాలంతా లాగుతున్నట్టు, నరం లాగుతున్నట్టు అలా అనిపిస్తుంది. సో అది ఇది ఏమైనా పెయిన్ సిమిలర్గా అనిపించి వాళ్ళు సయాటికా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి సార్? నేను అదే చెప్తున్నా అండి, అది సయాటికా అని అనుకుంటారు చాలామంది. సయాటికా అంటే ఏంటండి, పేరేంటి? సయాటికా అంటే సయాటిక్ నర్వ్. సయాటిక్ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో పెయిన్ వస్తే దాన్ని సియాటికా అంటాం. ఇది నేను చెప్తుంది తుంటి నొప్పి గురించి. తుంటి నొప్పిలో వాళ్ళకి తుంటిలో పెయిన్ ఉంటుంది, జాయింట్, హిప్ జాయింట్. ఇది మన హిప్ జాయింట్, తెలుగులో గజ్జలు అంటారు కొన్ని రీజియన్లో. ఇక్కడ వస్తుంది పెయిన్. ఇక్కడే రావాలని ఏం లేదు, కొంచెం అటు ఇటు ముందుకు రావచ్చు, సైడ్కి రావచ్చు, వెనక్కి రావచ్చు, అలా కూడా ఉండొచ్చు. సో అందుకనే కన్ఫ్యూజ్ అవ్వకుండా దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలవాలని చెప్తున్నాను. ఓకే, తుంటి నొప్పిని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నడుము నొప్పి అనుకుంటారు, కిడ్నీలో రాయి అనుకుంటారు,
లేకపోతే సయాటికా అనుకుంటారు అలాగ. సార్ ఓన్లీ అంటే ఈ స్టెరాయిడ్స్ తీసుకున్నందువల్ల కోవిడ్ టైంలో ఓన్లీ మన తుంటికే ప్రాబ్లం తుంటిని ఎందుకు ఎఫెక్ట్ చేసింది? అంటే మిగతా పార్ట్స్ అన్నిటి కూడా ఉన్నాయి కదా, బట్ వై ఎక్కువ తుంటి ఎఫెక్ట్ అయింది? అదే మేడం, ఇందాక మనం అనుకున్నట్టు హిప్ జాయింట్ యొక్క బ్లడ్ సప్లై చాలా డెలికేట్గా ఉంటుంది. హిప్ జాయింట్ బ్లడ్ సప్లై అనేది ఒక లాంగ్ క్వశ్చన్ ఆర్థోపెడిక్స్ పీజీలో. ఏ బ్లడ్ సప్లై ఉంటుంది, తర్వాత దానికి ఒక రింగ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అంటే మన క్రియేషనే అలా ఉందండి. హిప్ జాయింట్కి దాని బ్లడ్ సప్లై మిగతా జాయింట్స్కి ఉన్నట్టు ఉండదు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డెలికేట్ వెజల్స్, తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఇందాక అన్నట్టు ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో ఒక లిమిట్ దాటిన తర్వాత, ఎవరైతే స్టీరాయిడ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుందో, సో ఎవరైతే సికిల్ సెల్ డిసీజ్ లాంటివి ఉంటాయో, కొన్నిసార్లు ఇడియోపతిక్గా కూడా ఉండొచ్చు. సో వీళ్ళల్లో హిప్ హెడ్ డ్యామేజ్ అయిపోయి ఏవియన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కోవిడ్ తర్వాత జస్ట్ వీఆర్ సీయింగ్ మోర్ కేసెస్ బికాస్ ఆఫ్ మోర్ స్టీరాయిడ్ యూసేజ్, మోర్ స్టీరాయిడ్ ఇంటేక్.